ఈ రోజు అహ్మదాబాద్లో జరిగిన మూడో వన్డే మ్యాచ్తో ఇంగ్లాండ్ జట్టు భారత పర్యటన ముగిసింది. ఇక ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఆడిన చివరి వన్డే మ్యాచ్ని రోహిత్ సేన గెలుపుతో ముగించి అదరగొట్టారు. ఈ మ్యాచ్లో ఇంగ్లాండ్పై 142 పరుగుల తేడాతో గెలిచి రోహిత్ సేన ఈ సిరీస్ని 3-0తో క్లీన్ స్వీప్ చేసి సూపర్ స్వింగ్లో కనపడుతోంది. ఇక మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టీమిండియా సాధించిన ఈ వరుస విజయాలపై మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు జరిగిన ఈ సిరీస్ని మా జట్టు మొత్తం చాలా బాగా సద్వినియోగం చేసుకోవడం ఆనందంగా ఉంది. ఐసీసీ మెగా ఈవెంట్స్కి ముందు ఇలాంటి గెలుపులు జట్టు ఆత్మవిశ్వాసాన్ని తప్పక రెట్టింపు చేస్తుంది. ఇక గిల్, శ్రేయాస్ ఈ సిరీస్ మొత్తం బ్యాట్తో ఆకట్టుకుని మా బ్యాటింగ్ బలాన్ని పెంచారు. మరోవైపు కోహ్లీ కూడా హాఫ్ సెంచరీ సాధించి తన ఫామ్ని తిరిగి పొందడం శుభ పరిణామం. చివరి వన్డేలో స్థానం దక్కించుకున్న హర్షదీప్ సింగ్ కూడా వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. మొత్తంగా జట్టులో అందరూ ఎవరి బాధ్యతలు వారు నిర్వహిస్తూ ఛాంపియన్స్ ట్రోఫీకి మేము సిద్ధంగా ఉన్నామనే సంకేతాలు పంపారు. ఇదే జోష్ని ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా కొనసాగించడానికి అన్ని రకాలుగా ప్రయత్నిస్తాం. ఇక ఛాంపియన్స్ ట్రోఫీ తుది స్క్వాడ్లో మార్పులపై స్పందిస్తూ ఒకసారి జట్టు ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకుని కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పలేదు. దుబాయ్ పిచ్చు పరిస్థితులను బట్టి ఒక అదనపు స్పిన్నర్ అవసరం అనిపించింది. అందుకే వరుణ్ చక్రవర్తిని స్క్వాడ్లోకి తీసుకున్నాం. అంతేకాదు మా బ్యాటింగ్ లైనప్ కూడా ప్రస్తుతం పటిష్టంగానే కనపడుతోంది. ఇక స్పిన్ ఆల్రౌండర్లు అందరూ బ్యాటింగ్ కూడా బాగా చేస్తున్నారు. దీంతో జైస్వాల్ని పక్కన పెట్టక తప్పలేదు. జట్టు ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఏ డిసిషన్ అయినా తీసుకుంటాం. ఇక ఈ మెగా ఈవెంట్కి బుమ్రా లాంటి ఛాంపియన్ బౌలర్ జట్టుకి దూరం అవ్వడం అనేది జట్టుకి నష్టం కలిగించే విషయమనే చెప్పాలి. అయితే అతడికి బదులు జట్టులో స్థానం దక్కించుకున్న హర్షిత్ రాణా మేము కోరుకున్నట్లే మిడిల్ ఓవర్లలో వికెట్లు తీసుకుంటూ ఆకట్టుకుంటున్నాడు. ఇది కొంతవరకు ఊరట కలిగించే అంశమనే చెప్పొచ్చు అని రోహిత్ ముగించాడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.